నమస్తే. ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఉన్నా. నా ముందు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. ఈ మధ్య మనకు ఒక వీడియో వైరల్ అవుతున్నది, కాంగ్రెస్ లోకి ఏమైనా వెళ్ళబోతున్నారా రాకేష్ రెడ్డి గారు అని. ఇది చాలా మందికి షాకింగ్ గా ఉండొచ్చు, కానీ కొన్ని మీడియా సంస్థల్లో అయితే వార్తలు కూడా వస్తున్నాయి, ఆయనకి కాషాయం బోరు కొట్టిందా లేకపోతే కాంగ్రెస్ లోకి అందుకే పోతున్నాడా అని. ఎందుకంటే ఈ మధ్య కాబోయే మంత్రి అంటూ వార్తలు వస్తున్నాయి. ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా పనిచేశారు, ఆయన నివాసానికి వెళ్ళి కలవడం జరిగింది. సో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాటి మీద డిస్కషన్ జరిగింది. మరి సుదర్శన్ రెడ్డికి అటు ధర్మపురి అరవింద్కి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టుగా ఉంది. సో అది పార్టీ పరంగా ఉన్న గ్యాప్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. మరి అరవింద్కి రాకేష్ రెడ్డికి మళ్ళీ దగ్గర ఇది ఉన్నది. మరి సొంత ఎంపీని కాదని సుదర్శన్ రెడ్డితో ఎట్లా కలిసిండు? ఇది ఓవరాల్ గా జరుగుతున్న చర్చ. నా ముందు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, డైరెక్ట్ గా మనం అడిగే తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎప్పుడు జాయినింగ్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అన్నది ఇక్కడ ఏదో ఛానల్లో ఎన్టీవీలో ఆఫ్ ది రికార్డ్ చూసినాను నేను. అసలు ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఎవ్వడు కాంగ్రెస్ లో చేరాడు. నేను రాజకీయాలకు వచ్చిందే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ప్రేమించి వచ్చాను. దేశాన్ని ప్రేమించి ధర్మాన్ని కాపాడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మీకు ఇదే కాదు, ఈ అందరికి చెప్తున్నా, దేశాన్ని ప్రేమించేటోడు, ధర్మాన్ని గౌరవించేటోడు కాంగ్రెస్ని ఇట్లా చీదరించుకుంటాడు, కాంగ్రెస్ని చీదరించుకుంటాడు. ఈరోజు ఈ దేశానికి పట్టిన శని, దుర్గతి, ఈ ధర్మానికి పట్టిన పీడ ఈ కాంగ్రెస్. మరి ఎట్లొచ్చింది డిస్కషన్? నేను శాసనసభ్యునండి, నేను శాసనసభ్యుడిని. మా గౌరవనీయ నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యుడు, గవర్నమెంట్ లో కొంత ప్రముఖ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మాకు ఆ రోజు ఆర్మూర్లో సెంట్రల్ స్టేట్ ప్రభుత్వం ఏదైతే అమృత్ ముందు ఒక 43 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆయన్ని, బీజేపీ తరఫు నుంచి స్థానిక శాసనసభ్యులు మేము ఇద్దరం కలిసి రివ్యూ చేయాలి. ఓకే, కాబట్టి ఆ రోజు ఇద్దరం కలిసి రివ్యూ చేశాము, ప్రజల సమస్య మీద తెలుసుకున్నాము, ఎక్కడెక్కడ వాటర్ ట్యాంక్స్ కట్టాలి, అంతే తప్ప దాని మీద. మీ ఇంటికి వచ్చినట్టున్నారు కదా? అవును, ఇంటికి కాదు, శాసనసభ్యులు ఇంటికి. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చాలా మంది ఆఫీసో లేకపోతే ఇంకో ఆఫీసో కాదు కదా అది మీ ఇల్లు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మేము ఒక జిల్లా వాళ్ళం. ఓకే, అంటే ఆయన తాగిన నీరు, నేను కూడా తాగిన నీరు. ఎందుకంటే మాది ఒక నిజాం సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే జనరల్ గా ఒక బంధం ఉంటుంది మాకు, ఆత్మీయ బంధం. కాబట్టి దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. రాజకీయాల గురించి కాదు, అభివృద్ధి గురించి ఒకటి అవుదాం అనుకున్నాము. మరి అదే అభివృద్ధి గురించి లోకల్ గా ఉన్న లీడర్, కాంగ్రెస్ లీడర్ తోనేమో దూరంగా ఉంటారు. రమ్మంటున్నాను, నేనే రమ్మంటున్నాను. లోకల్ గా ఆ లోకల్ ఒక్కరున్నారు. ఇప్పుడు ఎట్లయితే స్టేట్ 8 మంది ఉన్నారు, అక్కడ 8 మంది ఉన్నారు. వాళ్ళే తెలుసుకోలేకపోతుంది ఎవరు రావాలని. ఆ రోజు వచ్చాడు కదా మంచి, అక్కడ ఎవరైతే సీనియర్ నాయకుడు ఉన్నాడో, ఇంతకు ముందు ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కన్నా ముందు అతను ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ చిన్న అని, ఆ రోజు వచ్చాడు, ఇంటికి వచ్చాడు, మొత్తం కలిసి. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి వచ్చినప్పుడు వినయ్ రెడ్డి రాలేదా? కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసింది వినయ్ రెడ్డి కదా. ఆయన ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి ఒక బీజేపీ నుంచి పోటీ చేశాడు, మొన్న కాంగ్రెస్ నుంచి చేశాడు, రేపు ఇంకే పార్టీ నుంచి చేస్తాడు. ఆ రోజు కడుపు నొప్పి వచ్చిందని తెలిసింది మొత్తానికి. ఎందుకు మీరిద్దరు కలిసిరేనా? కావచ్చు, మీ ఊర్లలో కొద్ది బాగా ఎక్కువ ఇబ్బంది పడితే ఎదుటి మనుషుల మీద ఆ కడుపు నొప్పి వచ్చేస్తుంది. అటు కడుపు నొప్పి వచ్చిందని చెప్పారు. మరి అక్కడ ఎవరు చెప్పారు? ఆ సుదర్శన్ గారు అక్కడ ఉంటే రాలేదేంద్రవాడ అంటే కడుపు నొప్పి ఉన్నదవుతారు అని చెప్పారు. సో సుదర్శన్ రెడ్డి గారు జనరల్ గా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే వచ్చారు, వేరే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడానికో ఇంకో వేరే దానికి పోనండి. అంటే నేను దేశం అసెంబ్లీలో కూడా మీరు కొంచెం రేవంత్ రెడ్డిని బాగా రిక్వెస్ట్ చేస్తుండే, రిక్వెస్ట్ మీరు చేస్తారన్న నమ్మకం ఉంది నాకు, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటుండే మీరు. నేను ఇప్పటికి కూడా అంటున్నాను, మనసు ఏమైనా అటు అవుతుందా అని. మనసు ఎటు కాదు, ఎటు పోదు. నేను చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ కాషాయ జెండా కప్పుకునే ఉంటాను. మీ ఎంపీ అరవింద్ గారికి తెలుసా మరి? ఆయన పార్లమెంట్ టికెట్లు ఇదంతా కూడా ఆయనే చూసినారు కదా. ఆయన మొత్తం అందరితో కలిసి ఉండమంటాడు. ఆయనకే చెప్తాను. నాకు సుదర్శన్ రెడ్డి గారు కలిసింది ముందు తెలుసా ఆయనకి? ముందు బిఫోర్ తెలుసు. రెండోది సుదర్శన్ రెడ్డి గారు అందరితో కలిసి ఉండమంటాడు, రేవంత్ రెడ్డి గారితో కలిసిమంటాడు, కాంగ్రెస్ మంత్రులతో కలమంటాడు. ఆయన కూడా అందరితో, కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు, అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అది రాజకీయం వేరు, మా ఐడియాలజీ, మా పార్టీ వేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, మేము చెప్పాల్సిన ప్రజలకు చెప్తాము. అంతవరకే ఎన్నికల వేడి. మా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు 2 రోజుల ముందు, ఎన్నికల వరకే, తర్వాత అభివృద్ధులు అందరం కలిసిపోవాలని చెప్పాడు. అదే మాకు స్ఫూర్తి, మా నాయకుడే మాకు స్ఫూర్తి. మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్రాన్ని, పార్టీని ముందుండి నడిపించి 8 పార్లమెంట్ సీట్లు గెలిపించిన మా అన్నగారు కిషన్ రెడ్డి గారే మాకు స్ఫూర్తి. అతను చెప్తేనే
మేము అందరితో బాగుంటున్నాము. డైరెక్ట్ మేము ఢిల్లీలో కూడా అడిగాను కిషన్ రెడ్డి గారిని, అన్న కొద్దిగా ఈ సోషల్ మీడియాలకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, అప్పుడప్పుడు ముఖ్యమంత్రిని కలవటము మేము మంత్రులను కలవడం వల్ల కొన్ని ఇబ్బందికరం లేదు, అభివృద్ధి గురించి మీరు ఎన్నిసార్లు కలవచ్చు, అధ్యక్షుడు ఆదేశాల మేరకి అందరినీ కలుస్తున్నాను. అది ఎలాగో ఏదో ఏం మాట్లాడారు ఇద్దరు సుదర్శన్ రెడ్డి గారు? మీరు ఇంట్లో ప్రశాంతంగా ఇండివిజువల్ కూర్చొని మాట్లాడారు? అందరు ముంగంటే మాట్లాడినాము. సుమారు 50 మంది. చిట్ చాట్ ఏం లేదు. రెండోది అందరు అభివృద్ధి గురించే మాట్లాడినాం. ఆయన కూడా పాపం పెద్ద ఆయన గౌరవంగా, నేను కొత్తగా శాసనసభ్యునైనా తన సొంత కొడుకులాగా ఆదరించాడు. ఎక్కడ కూడా ఒక చిన్న పదం కూడా ఎమ్మెల్యే సభ అనే పదం వాడాడు. ఓకే. ఇంకా మరి మీరు రేవంత్ మీద ఫైట్ చేస్తున్నారు కదా, మొత్తం కొడంగల్కే పోతుంది మాకేం వస్తలేదని. మరి మీ నిజామాబాద్ సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పారా? చెప్పాను. మీరు దయచేసి తొందరలోనే మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి జిల్లాని కాపాడాలి. ఆ దుర్మార్గులు దక్షిణ తెలంగాణ వాళ్ళు మొత్తం దోచుకుపోతున్నారు. మీరు దయచేసి మీరు సీనియర్ మంత్రులు, మాకు మీలాంటి పెద్ద దిక్కుంటే జిల్లా నష్టపోదు. ముఖ్యంగా ఆర్మూర్ లాంటి ప్రాంతంలో కొద్దిగా దయచేసి గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు. స్కూల్స్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి డిస్కషన్ చేశాం ఆ రోజు, లక్కంపల్లి గురించి. ఓకే. కాబట్టి అన్ని రకాలుగా కలిసి ముందుకెళ్దాం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు అని చెప్పాడు. అట్లనే ఆ సంబంధాలు అట్లనే కొనసాగిస్తాము. అభివృద్ధి విషయంలో మన బట్టి విక్రమార్కని కలిశాను, శ్రీధర్ మొత్తం మొన్న 9-10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయారు కదా, మరి మీ పార్టీ వాళ్ళని కూడా ఏమైనా లాగడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని? అంత దమ్ముందా రేవంత్ రెడ్డి దగ్గర? కలేజా అంతేనా? కలేజా ఏముంటది అడగడానికి? దమ్ముంది అంత. ఆయన ఆటంబం అవుతున్నాడు, మేమైతే మొత్తం డైనామిట్లం అయిపోతాం. కానీ ఏదో ఒత్తుత్తి మాట తుపాకి రాముల్లాగా అన్నాడు. ఆ ఇంటి మీద కాకి, బీఆర్ఎస్ మీద వాళ్ళని కాకి, ఈ ఇంటి మీద వాళ్ళతో కాల్చేస్తాను తుపాకి రాములు. మా దగ్గర రియల్ లైసెన్స్డ్ రివాల్వర్స్ ఉన్నాయి, నిజంగానే కాల్చిపడేస్తాం. అంతేనా? సో బీజేపీకి అంకితమా ఈ జీవితం? ఈ జీవితం అంతేనా? నెక్స్ట్ జన్మల వల్ల చూడాలి అప్పుడు. అంటే వచ్చే జన్మనే. నెక్స్ట్ జన్మలప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు. ఈ దేశంలో హిందువులు బతకాలంటే కాంగ్రెస్ ని చంపాలా, హిందువులు కావాలంటే కాంగ్రెస్ ని బతికేయండి. అది ప్రజలు నిర్ణయించుకోండి, ముఖ్యంగా హిందువులు నిర్ణయించుకోండి. బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? ఉప ఎన్నికలు 10 మంది పార్టీ జంప్ అయ్యారు కదా, రావాలని కోరుకుంటున్నా. అవునా? నిజంగా అది ఒక గుణపాఠం కావాలి పార్టీలు మారే వాళ్ళకు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, వ్యక్తిగతంగా నేను పార్టీ ఫిరాయింపులకు విరుద్ధం. వ్యక్తిగతంగా. ఎందుకంటే ప్రజలు మనం ఎన్నుకున్నప్పుడు 3 నెలలు కూడా కాలేదు కదా, ఏదో పారానారన్నట్లు ఏమంటారు, పెళ్లి కూతురుకు పారాని కాళ్ళకు పారానారన్నట్లు. ఇదేంటండి ఇంత సీనియర్లు, ఒక 6 సార్లు ఎమ్మెల్యే అంటాడు, ఒక 5 సార్లు ఎమ్మెల్యే అంటాడు. మీరు చెప్పే గుణపాఠం ప్రజాస్వామ్యానికి ఇదా? మీరు చెప్పే పాఠాలా ఇవి? రాజకీయాలన్నీ అసహ్యంగా పుడుతున్నాయి. ఏదైనా ఒక 2 ఏళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళు ఉన్నారు, అభివృద్ధి కాలేదు. అభివృద్ధి కాకపోతే మనం అందరం కలిసి పోరాడదాం. ఏడా డబ్బా సొమ్మ ఏదో పార్టీలకు దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగ మాటలు అన్ని అంతేనా? అని చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి, అన్ని కబ్జాలన్నీ రెగ్యులేట్ చేయడానికి. ఇప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తే మీరు గట్టి పోటీ ఇస్తుందా బీజేపీ? 10కి 10 మేమే గెలుస్తాం. అది ఎక్కడ ఉందా? అంతేనా? మొన్న ఎన్ని వచ్చినాయి సీట్లు? 30 పార్లమెంట్ సీట్ల. పార్లమెంట్ 0. అది అయిపోయింది. అది ఇప్పుడు నువ్వు 7వ తరగతి, 8వ తరగతి, 8వ తరగతి, 7వ తరగతి మార్కులు చెప్పద్దు. 8వ తరగతి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఓకే, 0. ఇప్పుడు 16% ఉండే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ పోటీ అయితే 6% వస్తాయా రాదు. ఇప్పుడు మా ఉదాహరణ చెప్తున్నాను మీకు. మా ఆర్మూర్ నియోజకవర్గంలో 39,000 వచ్చినాయి ఓట్లు శాసనసభ ఎన్నికలలో. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8,000 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఎలక్షన్ అయితే 3,000 వస్తాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోయారు. ఎందుకు మరి బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట, విలీనం అనేది వార్తలు అటు ఇటు గొప్ప ఏవన్నీగా. ఇప్పుడు పాపం ఛానల్ కూడా ఎక్కువైపోయినాయి, ఆ రేటింగ్ లేదు. ఎందుకు అవకాశం ఏముండదా? అవకాశాలు ఇది మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఈ పార్టీలకు రావాలా, ఈ పార్టీలకు కలవాలంటే బాగా ధైర్యం కావాలా, దైవ బలము, గుండె బలము, ఇది బాగుండాలి. ఇది ధర్మం కోసము, దేశం గురించి ఉన్న పార్టీ ఇది. ఇది ఓడి గురించి, కుటుంబాల గురించి పెట్టిన పార్టీ కాదు. కుటుంబం నిత్య నూతనమై వెలుగుతుంది. భారతదేశం ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు ఉండే పార్టీ ఇది ఒకటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి అందరు రారు, కమర్షియల్ పొలిటీషియన్స్ అందరు రారు ఈ పార్టీలోకి. ఏమో మిమ్మల్ని బాగా బతిలాడుతున్నారు, ఢిల్లీలో 6 రోజులు ఉండి అదే పనిలో ఉన్నారు, రిక్వెస్ట్లు చేసుకుంటున్నారు.
దయచేసి కాపాడండి. అవన్నీ స్పెక్యులేషన్స్ రాజకీయాలలో రకరకాలుగా ఉంటాయి. పేపర్లు అమ్ముడు పోవాలి, టీవీ ఛానళ్ళలో రేటింగ్ పెరగాలి, లేకపోతే వ్యూవర్స్ ఉండరు కాబట్టి ఇవన్నీ ఒక స్పెక్యులేషన్. విలీనం అన్నదానికి అవకాశం లేదు, అసాధ్యం. అది అవకాశం అసాధ్యం అనేది అవి చరిత్రలో కోసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, పునరావృతం అవుతూ ఉంటుంది. ఇప్పుడు బండి మనం నెల రోజులు నాకు యాక్సిడెంట్ కాలేదు, బండి ఇప్పుడు 5 నిమిషాలు ఒక బైక్ యాక్సిడెంట్ అవుతుంది, చిన్న దెబ్బ తాకుతుంది. జీవితంలో జరిగే మలుపులు కూడా రాజకీయాలలో యాక్సిడెంట్ బీజేపీకి ఏమైనా అయ్యే అవకాశం ఉందా? రాజకీయాలలో మలుపులు జరుగుతాయి ఎప్పుడప్పుడు, తప్పేముంది అన్న. అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా తప్పలేదా? అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీకి ఏది మంచిది, ప్రజలకు ఏది మంచిది అనుకుని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. నా స్థాయిలో ఆలోచించినంత సబ్జెక్ట్ కాదు అది. సో మొన్న అసెంబ్లీలో కూడా ఇట్లనే మాట్లాడారు, ఎప్పుడు కలిసినా కూడా ఏముంది ఏం లేదు. అసెంబ్లీలో ఇది అసంతృప్త లేకపోతే ఆవేదన, ఒక టైప్ ఆఫ్ టెండెన్సీలోకి వెళ్తున్నారా మీరేమైనా? అంటే తెలివైన వాడు, మోసపూరిత లక్షణాలు ఉన్న వాళ్ళు మా సంపదని దోసుకుపోతున్నారు, ప్రజలకు చెందాల్సిన సంపదని. ఓకే, అంటే ప్రాంతాల మధ్యన పక్షపాతం చూపించుకుంటూ, ఉదాహరణకు ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి లాగా రాజ్యాంగం మీదనే ప్రమాణం చేశాడు. ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాను, 33 జిల్లాలనని ప్రమాణం చేశాడు. కానీ 3 జిల్లాల పక్షపాతి అయ్యాడు. ముఖ్యంగా ఇంకా కొడంగల్. నేను ఇది ఎక్కడో చెప్పట్లేదు, ఇది నిరసన గలం, ప్రజాస్వామ్యంలో నిరసన గలం ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు ఉన్నట్లు కత్తి యుద్ధాలు, గుర్ర యుద్ధాలు ఉంటే యుద్ధం చేసేవాడిని, తాడో పెడో తేలిపోయేది. ఓకే, అదొక రణరంగంలో. అయితే ఎదుటి పక్షం వాడన దత్తుండేది, నేనైనా దత్తుని. కానీ ప్రజాస్వామ్య యుద్ధంలో మనం నిరసన గలం చెప్పాలి, ప్రజలను చైతన్యపరచాలి. దానివల్లనే అది ఒక రకమైన ఆవేదన. ఎందుకంటే ఇప్పుడు పక్కకున్న కొడంగల్కి 6,000 కోట్లు ఇచ్చారు, ఆరుమూరుకు 6 కోట్లు ఇవ్వలేదు. ఎంత ఇచ్చారు మీకు? మాకేమి ఇవ్వలేదు. ఏదైనా ఇచ్చిందంటే ఇప్పటివరకు ఏదైనా పరిపాలన నడుస్తుంది 8 నెలల నుంచి, అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన రెగ్యులర్ ఫండ్స్ ఏముంటాయో, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, దాంట్లో కూడా కొన్ని వాళ్ళే కొట్టేస్తున్నారు. అంటే బీజేపీ లీడర్గా ఒక అపోజిషన్ పార్టీగా మాట్లాడుతున్నారా, లేదు నిజంగా ఎమ్మెల్యేగా నిధులు రావట్లేదని ఆధారాలతో లెక్కలతో సహా మాట్లాడుతున్నారు? లెక్కలతో సహా చెప్పాను, నిండు అసెంబ్లీలో చెప్పాను. ఇంకా 50 ఏళ్ళ తర్వాత నా గొంతు రికార్డింగ్ అయి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మీ మీడియా ఛానల్ ఇవన్నీ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. బహిరంగంగా మేము మాట్లాడిన రేపు ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ నిండు అసెంబ్లీలో, శాసనసభలో, గౌరవ శాసనసభలో నా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయము, ముఖ్యంగా రాష్ట్రంకు ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 1 వీక్ బ్యాక్ 3,000 కోట్ల అప్పు తెచ్చారు. ఓకే, మళ్ళీ ఈ రోజు ఆర్బీఐలో 3,000 కోట్లు తీసుకుంటున్నారు. ఇవే నేను అడుగుతున్నాను. ఈ 1,000 కోట్ల అప్పు, 38,000 కోట్ల అప్పు, సుమారు మా ఆదాయము, మా వాట ఎంతో కొంత ఇవ్వండి. దాంట్లో తప్పేముంది? నా ప్రజల తరపున నేను ప్రశ్నించడం తప్పు అయితే ఎట్లా రగ్గారు? నేనేం నా బహిరంగంగా ఇక్కడో మీ మీడియా ఛానల్ ముంగడ చెప్పడమో, చిట్ చాట్ చేయడమో కాదు, బీజేపీ కాదు. నేను ఒక ప్రజా ఎన్నుకున్న ఒక నాయకుడుగా వాళ్ళ కస్టోడియన్ నేను ఎమ్మెల్యే కావాలని, 2 గన్మెన్లను పెట్టుకొని ఎమ్మెల్యే కోర్సులు ఉండరని, ఏదో నేను విలాసాలు అనుభవించాలని రాజకీయాలకు రాలేదు. ప్రజల బాధలు వాళ్ళకున్న రిప్రజెంటేషన్స్ ఇచ్చారా మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికో లేకపోతే మంత్రికో ముఖ్యమంత్రికో ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు కావాలి అని రిప్రజెంటేషన్ ఇచ్చారా? అవును, ఇచ్చాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి 22 ఇచ్చాను. 22 రిప్రజెంటేషన్ ఇచ్చాను. డైరెక్ట్ పర్సనల్ కలిసాను. పర్సనల్ 2 సార్లు కలిసాను. సీఎం పేషీలో ఇచ్చాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చాను, సీతక్క గారికి ఇచ్చాను. నిన్న కూడా చెప్పాను, ప్రతిరోజు వెళ్తాను సెక్రటరియట్. ఏదో నేను ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. ఏదో ఒక రోడ్డు గురించి పెడితే ఇప్పటి వరకు అసలు ఆ ఫైలే పట్టించుకునే వాళ్ళు లేడు. నిన్న అడిగితే ఇంకా ప్రాసెస్లో ఉంది. నేను అదే చెప్పాను, అక్కడ మంత్రి గారు లేరు, మరి కొడంగల్లో పుట్టకపోవడం మరి నేనేం చేసినాము అంటే మాటకి మీకు కొడంగలేనా? కొడంగల్ అంటే ఈ వ్యవస్థనే ఇంతకుముందున్న గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దుర్మార్గమైన ప్రక్రియ మొదలుపెట్టిన వాళ్ళు 2 ముఖ్యమంత్రులు. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అని పెట్టాడు, తర్వాత ఇడుపులపై అని ఇంకొక ముఖ్యమంత్రి పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది చని. అంతకుముందు వాళ్ళు కొద్ది పద్ధతిగా ఉండేవాళ్ళు, హుందాగా ఉండేవాళ్ళు, రాష్ట్రాన్ని తమ బిడ్డలుగా చూసుకునే వాళ్ళు, అన్ని జిల్లాలని. ఇక తర్వాత ఈ 10 సంవత్సరాల నుంచి 3 జిల్లాలు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు. ఇప్పుడు ఈ సుమారు 8 నెలల నుంచేమో మహబూబ్ నగర్,
ఖమ్మం, నల్గొండ. ఖమ్మం గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు. నల్గొండకు వచ్చి పేరేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మహబూబ్ నగర్కి వచ్చేమో జూపల్లి కృష్ణారావు గారు, కొడంగల్కి చెందిన రేవంత్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నాను, మాట కూడా దీంట్లో ఈ ఒక్క పదం ఘాటుగా మాట్లాడుతాను. దయచేసి ప్రేక్షకులు కూడా ఏమనుకోవద్దు. చంబల్లోయ దొంగలు దోసుకెళ్ళినట్లు 30 జిల్లాల సొమ్ముని 3 జిల్లాల నాయకులు ఎత్తుకెళ్తున్నారు, దోచుకెళ్తున్నారు. దొంగల చంబల్లోయ దొంగలు అంటే మామూలు దొంగలు పర్వాలేదు. వాళ్ళు ఎట్లుంటారు? చిన్న చిన్న దొంగలు. వాడేదో పొట్టకూటికి దొంగతనం చేసేవాడు, లేకపోతే చిన్న చిన్న స్కూటరో కారు. వీళ్ళు మొత్తం మా ప్రాంతాన్నే ఒక అగమ్య గోచరం, భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు ఈ చంబల్లోయ దొంగలు. రీజన్ ఏంటి? నిజామాబాద్ కి మినిస్టర్ రేపు మాపో ఇస్తారేమో, జిల్లాకి ఇంకా మంత్రి రాలేడు కదా. ఇప్పుడు మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన కూడా తీసుకొస్తాడేమో. మరి అక్కడేమి ఇచ్చారు? ఇప్పుడు వరంగల్ ఇచ్చిన ఏమి ఇస్తున్నారు? వరంగల్ కరీంనగర్కి ఇచ్చి ఏమి ఇచ్చిండ్రు? కరీంనగర్ పాపం పొన్నం ప్రభాకర్ గారికి ఏదో టైటిల్ లేని నార్త్ సౌత్ తెలంగాణ లాగా విడగొట్టి అది కోరుకుంటలేనా? కావద్దని కోరుకుంటున్నాను. ఒక భవిష్యత్తు ఈ తెలంగాణ మీద నాకు ఒక బలమైన దృఢమైన నమ్మకం ఉంది. ఇది ప్రపంచాన్నే ఒక గుర్తింపు గల రాష్ట్రంగా ఎదుగుతుంది. కాబట్టి దీని భవిష్యత్తు పారేయద్దని కోరుకుంటున్నా సీనియర్ మంత్రుల్ని. ఎంత ఇచ్చారు మీకు ఇంతవరకు? మీకు వచ్చిన ఫండ్స్ ఓవరాల్ గా ఇంతవరకు ఏం రాలేదు. కళ్యాణ లక్ష్మి రొటీన్ ఇవన్నీ కాదు, ప్రాజెక్టులు. ఇప్పుడు ఎట్లయితే 3,900 కోట్లు పెట్టి నారాయణపూర్ కొడంగల్ తీసుకెళ్ళినట్లు, హాస్పిటల్లో స్కూల్ 1,425 కోట్లు విత్ జీవోల సార్ మెన్షన్ చేసి చెప్పాను అసెంబ్లీలో. ఇప్పుడు ఆయనకేమో మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్నిటికేమో డబుల్ రోడ్లు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, ప్రతి గ్రామంల మండలాల జూనియర్ కాలేజీలు. బాగా అభివృద్ధి చెందని ప్రాంతం కదా, డ్రాట్ ఏరియా కదా, అందుకోసం నిధులు కొడంగల్ ఏరియా. ఇప్పుడు వండి రోడ్డు పూట 4 కోట్లకి ఎకరం ఉంది. ఎవరు చెప్పారు? కూతబేటి దూరంలో ఉంది హైదరాబాద్ కు. మాది ఎక్కడో మారుమూలపల్లి, ఆసిఫాబాదులు, ఆదిలాబాదులు, పరకాలలు, ఏటూరు నాగారంలు, వీళ్ళందరూ ఎటు పోవాలండి? భలే మాట్లాడతారు మీరు. మీడియా కూడా అసలు మొత్తం బాగా నేర్చుకున్నారు. ఎట్లనా ఇలా కూటవేటి దూరంలో గంట లోపల ఫామ్ హౌజులు కట్టుకునే కొడంగల్ ప్రాంతం ఎక్కడ? కమ్మనైన ఖమ్మం లాంటి మంచి పచ్చటి 3 పువ్వులు 6 కాయలు. నేను ఓన్లీ ఆర్మూర్ గురించి, ఆదిలాబాద్ గురించి మాట్లాడుతున్నాను. ఆర్మూర్ కూడా చాలా వెనుకబడ్డది. లాస్ట్ గత 10 సంవత్సరాల్లో ఒక్కిల్లు లేదు. అడిగాను, అసెంబ్లీలో అడిగాను. 10 సంవత్సరాలు ఒక్కిల్లు లేదు. ఒక్కిల్లు లేకుండా 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు వేశారు? మాజీ దొర ఫామ్ హౌజ్లో పడుకుని లెబ్బలేని కుంభకర నిధుల్లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు మా తెలంగాణ, మా ఆర్మూర్ లాంటి ప్రాంతాలను భవిష్యత్తును ఛిద్రం చేసిన నాయకుడు ఒకవైపు 7 లక్షల కోట్లు ఒక 70 ఇళ్ళు కట్టుకున్నా లేదండి. మరి ఎవరు కడతారు అప్పులు? కల్వకుంట్ల కుటుంబమా, లేకపోతే అనుమల కుటుంబమా, తుమ్మల కుటుంబమా, కోమటిరెడ్డి కుటుంబమా, పొంగులేటి కుటుంబం కడతారా? ఎట్లా ఇదంతా ఈ అప్పులు వాళ్ళు కడతారని చెప్పండి, బాండ్ పేపర్ రాసి ఇచ్చేమనండి. అడగండి. మరి మీరు మంత్రులు ఎంత తీసుకుపోయారు? ఎమ్మెల్యేలకి అదే ఇప్పుడు అడగండి. అవును, ఇప్పుడు గౌరవనీయ ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన హోదాలు ఉన్న శాంతి కుమార్ గారిని చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? ఇప్పటికి 3 లెటర్లు పెట్టాను. మొత్తం 12 మంది మంత్రులకు ఎన్ని నిధులు ఇచ్చారు, మా ఆర్మూర్కి ఎంత ఇచ్చారు చెప్పండి, మిగతా నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇచ్చారు? ఏం రిప్లై ఇచ్చారు? ఇంతవరకు రిప్లై లేదు. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హక్కుల్ని గౌరవిస్తలేని చీఫ్ సెక్రటరీ ఆమె. ఆర్టీఐ చేశారా మీరు? అవును. ఓకే. సమాచార హక్కు చట్టం ఏదైతే భారత రాజ్యాంగం నాకు, భారత పార్లమెంట్ నాకు కల్పించిందో దాని ప్రకారం అడిగారు. ఒకవేళ ఆమె నిజంగా కూడా గౌరవనీయ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ తెలంగాణ అనుకుంటే నాకు ఇమ్మీడియట్లీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంతవరకు నో ఇన్ఫర్మేషన్, నో రిప్లై. ప్రత్యక్షంగా కలిశాను. ఆ జీవో చూపించుకుంటా, 1,425 కోట్లు కొడంగల్కి ఇచ్చిన జీవోని చూపించుకుంటా. మేడం, ఇది మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, పోతారు. ఇట్లాంటి పోగడల వల్ల, రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకత్వం వల్ల మన రాష్ట్రానికి ఇప్పటికే ఒక ఉమ్మడి రాష్ట్రాన్ని విడిపోయి 2 రాష్ట్రాలు అయినము. ఇట్లాంటి నాయకత్వం, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా పక్షపాతి ధోరణున్న నాయకులు వస్తే రాష్ట్రానికి మళ్ళీ ముందు ఉద్యమాలు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఓన్లీ రాకేష్ రెడ్డి ఎక్కువ ఈ స్వరం వినిపిస్తున్నాడు. కొడంగల్ అంటున్నాడు, అనుముల అంటున్నాడు, మిగతా మంత్రుల పేర్లు చెప్తున్నాడు. మరి మిగతా 7 ఈ స్థాయి ఘాటైన విమర్శలు చేయట్లేదు కదా. మరి ఇప్పుడు యూట్యూబర్ ఛానల్స్ కూడా అందున్నాయి. మన తొలి వెలుగు రగే ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నాడు? ఓకే. చాలా మంది యూట్యూబర్స్ యాంకర్స్ ఉన్నారు. మరి ఎవరు గుర్తుపట్టరే? రఘు అనగానే తొలి వెలుగు రఘు ఎందుకంటారు? ఓకే.
మీ ఎమ్మెల్యేలు కూడా సమస్యలు ఉన్నాయి కదా అంటున్నా వాళ్ళు అడిగే రేంజ్లో వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్కరి విధానం వేరు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బాడీ డిఫరెంట్ గా ఉంటది. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం నిదానంగా మాట్లాడతారు, నేను కొద్దిగా గట్టిగా మాట్లాడతాను, కొందరు మరీ సన్నంగా మాట్లాడతారు. సో సమస్య అయితే చాలా తీవ్రంగా ఉన్నది, బాగా తీవ్రము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఇప్పటికైనా మీ మీడియా మిత్రులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు అంటే కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, ఆరగోపాల్ సార్ లాంటి వాళ్ళు దయచేసి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముక్కలు చేస్తాడు. ముక్కలు అంటే ఎట్లా చేస్తాడు అంటే మన ప్రత్యేక రాష్ట్ర పోగులు వస్తాయి, అప్పుడు మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు 1956 నుంచి 69 నుంచి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వచ్చినా కానీ ఒక స్టేజ్లో ఆపగలిగినా కానీ చివరి మూమెంట్లుగా ఎవరైతే కొందరు ఇట్లాంటి స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఏదైతే వ్యత్యాసాలు చూపించుకుంటూ వెళ్ళారో పరిపాలనలో, చివరికి అది ఆగే పరిస్థితి లేదు, కట్ట తెగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నారు, తర్వాత ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉద్యోగాలు మళ్ళీ తుపాకులు పడతారు, తల్లడిల్లేదు. మేము బీజేపీలో ఉండి మీరు తుపాకుల గురించి నక్సలైట్ల గురించి మాట్లాడారు, ఉద్యోగం లేనప్పుడు ఇంకేమంటే తప్పుడు బ్రో. అదే బీజేపీ అంటే నేను బీజేపీ శాసనసభ్యుని అడుగుతున్నాను. ఈ దేశం ఐక్యతగా ఉండాలా, రాష్ట్రం ఐక్యతగా ఉండాలా, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేరాలా. పేదలంటే కొడంగల్ పేదలు, అసెంబ్లీలో కమ్యూనిస్టులు మాట్లాడినట్టు నక్సలైట్లు ఉద్యమాలు ఈ రకంగా మాట్లాడుతుంటే మీకు సెట్, నేను అనేది సెట్టింగ్ ఫిట్టింగ్ వేరే అండి, ఐడియాలజీకి అది నాట్ ఐడియాలజీ. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అట్లాంటి ఇప్పుడు బీజేపీ కూడా అదే కోరుకుంటుంది, మా యువకులు ఎన్కౌంటర్లలో చావద్దు, అందుకోసం ఈ మావోయిస్టులు మళ్ళీ అసాంఘిక శక్తులు ఎంటర్ అవుతాయనే బీజేపీ ఎప్పుడు దేశ ఐక్యతకు ప్రమాదం. అది ఇప్పుడు మనకు తెలిసి తెలియని పిల్లలు ఉద్యోగాలు లేక నిస్రువలో ఇట్లాంటి బాట పట్టినాకు అందులో అంతర్జాతీయ కుట్రలు శక్తులు అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. అటువంటి టైంలో మన రాష్ట్రాన్ని మనమే వేల్చేస్తారు, మన బ్రిడ్జ్ని మనమే వేల్చేస్తారు, మన టవర్ని మనమే వేల్చేస్తారు. జరిగిన గతం కదా, వాడు ఎక్కడో పాకిస్తాన్ లో టవర్లు వేల్చట్లేదు. అవును, కాబట్టి ఏదైతే అభివృద్ధి చేసుకున్నామో మళ్ళీ విధ్వంసం కాకుండా. అభివృద్ధి జరగట్లేదని ఎట్లా అంటున్నారు మీరు? వాళ్ళు ఏమంటున్నారు, ఫారెన్ పోయారు సార్, ఇప్పుడు ఫారెన్ పోయి ఇంకొక మహా 4వ నగరాన్ని తయారు చేస్తాం అంటున్నారు కదా. మహేశ్వరం ప్రాంతంలో 4th సిటీ తయారు చేస్తాం, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లెక్క ఇప్పుడు నగరం అని అంటున్నారు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా ఇప్పుడున్న ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడున్న దేశ నాయకత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశ మళ్ళొకసారి విభజించాలని కుట్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో మిగతా ప్రతిపక్ష పార్టీలని ఈరోజు దేశ విభజనకు లేకపోతే దేశ విధ్వంసానికి, దేశంలో ఉన్న ఇంకొక ధర్మాన్ని తీసుకుంటే ఒక జాతిని, ఒక మెజారిటీ గల జాతిని అవమానించడానికి రకరకాల అవమాన పలిచడానికి ఒక ప్లానంలో పన్నాగంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా భాగం. ఎందుకంటే ఇప్పుడు 3 ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇంకా భూములు లేవు కబ్జా చేయడానికి. ఇంతకుముందు చెప్పిన 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో వాళ్ళు సగం తీసేసుకున్నారు. ఇంతకుముందు 10 ఏళ్ళు రాజరిక పరిపాలన అదొక అయిపోయింది. ఇంకా దోచుకోవాలా, దాచుకోవాలంటే ఇంకా 4వ నగరం సృష్టించాలా. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం అన్నట్లు ఇప్పుడు ఈ అతి తెలివి పరుడైన అనుమల రేవంత్ రెడ్డి ఆయన మనసులో పుట్టిన ఒక ఐడియా ఏంటంటే ఇది కొత్తగా ఎంతన్నా దాచుకోవచ్చు, ఎంతన్నా దోచుకోవచ్చు, ఎన్ని రెవెన్యూలు ఇలా చేయొచ్చు, ఎన్ని ఎకరాలను కబ్జాలు చేయొచ్చు అనే కొత్త పన్నాగంలో 4వ నగరం. అంతేనా? భూముల లెక్క దీని వెనక భూముల లెక్క, ఉద్యోగాలు ఇవన్నీ లేవా దీంట్లో? ఫార్మా ఇండస్ట్రీ వస్తుందట, ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయి అంటున్నారు కదా. ఒకటి రకం ఇప్పుడు ఫస్ట్ రాగానే పోయిండు దావోసు 40,000 కోట్లు అన్నాడు. ఎన్ని వచ్చినాయి చెప్పాను. ఓకే, మాకు అసలు నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. అసలు ఇక్కడ అవినీతి కంట్రోల్ చేస్తే చాలు, మాకు ఏ దేశం పెట్టుబడులు అవసరం లేదు. ఈ దొరికినోడు దొరికినట్టు దోసుకు తింటున్న రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సంఘ విద్రోహులు కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే మా పేద ప్రజలది మా లక్షల కోట్ల బడ్జెట్, ట్యాక్సులు ఇవన్నీ రకరకాల ఏవైతే జిఎస్టీలు ఎగ్గొట్టడం ఇవన్నీ మేము కాపాడుకుంటాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మా గౌరవనీయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు బహిరంగ. నేను అసెంబ్లీ కూడా అడిగాను ముఖ్యమంత్రి గారు. రైతు బంధు అనే స్కీమ్ కింద 25,672 కోట్ల 8 లక్షల రూపాయలు మొక్క మూలని భూమికి ఇచ్చారు. అవును, ఎవరు అబ్బా చూడండి, ఎవడి డబ్బు ఎవడు వంచుతున్నాడు. దళిత బంధు అంటారు. దళిత బంధు కూడా దళితులకు, అర్హులైన దళితులకి పర్లేదు, కోటీశ్వరులైన దళితులకు ఇస్తారు.
ఇంకా రకరకాల ట్రాక్టర్లు హార్వెస్టర్లు అని స్కీమ్ తర్వాత నేను ఉదాహరణ చెప్తున్నాను. నా నియోజకవర్గంలో వచ్చి మొత్తం అందరూ ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా దమ్ముంటే అన్ని రికవరీ చేయండి. అది ఎక్కడి అండి డబ్బులు? పేదల డబ్బు మీద అప్పులు తెస్తున్నాము, వాళ్ళ భవిష్యత్ తరాలను తాకట్టు పెడుతున్నాం. పేదోళ్ళు కొట్టి పెద్దోడికి పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుని కలిసింది కదా, ఇది కరెక్టేనా? మరి అప్పులు మళ్ళీ తీసుకొస్తాం, వాళ్ళు సహకరిస్తారట, సహాయం చేస్తారట, అండగా ఉంటారట. ఈ ఈక్వేషన్ మీకు ఎట్లా? నేను మొన్న చెప్పాను నిండు అసెంబ్లీలో, మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను 2 ఎకరాలు అమ్మాను, నా కొడుకు పుట్టాడు ఉన్నది అమ్ముతాడు. ఇప్పుడు ఇంతకుముందు 7 లక్షల కోట్లు చేసిపోయాడు. ఇప్పుడు ఇతను వచ్చే ఇప్పటికే 50,000 60,000 కోట్లు అప్పయింది. ఇతను ఒక 15 లక్షల కోట్లు చేస్తాడు. ఇంకా నాకు తెలిసి 100% రేవంత్ రెడ్డి గారి దగ్గర పగ్గాలు ఉంటే మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మొత్తానికి చేసిపోతాడు. ఎటువంటి అభివృద్ధి ఉండదు, అవినీతి తప్ప అభివృద్ధి అనే మాటనే ఉండదు తెలంగాణ. మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు ఇదంతా అంటే ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా మీరు అంటే మీడియా రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారా? ఉన్నాను. ఇంతకుముందు ఒక సిరిసిల్ల యువరాజు ఉండే మాకు, కల్వకుంట్ల తారక రామారావు గారు. అప్పుడు ఫస్ట్ ఆయన ముఖ్యంగా యువరాజు గారు పట్టాభిషేకం చేయించుకున్నప్పుడు వాళ్ళ నాన్న రారాజుగా ఆయన యువరాజుగా పట్టాభిషేకం చేసుకున్నప్పుడు 5,600 కోట్లతో సుందరీకరణ చేస్తామన్నారు. 5,600 కోట్లు అంటే ఎలా అయితే ఇప్పుడు ఇదేంటి ప్రాణహిత ప్రాజెక్ట్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 30,000 కోట్లతో ఎట్లయితే అనుకుంటే దాన్ని ఎట్లా తీసుకెళ్ళి 1,42,000 కోట్లకి ఎట్లా తీసుకెళ్లారో, ఇప్పుడు దీనిలో ఒక పెద్ద కుట్ర దాగుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఒక పెద్ద కుట్ర. సుమారు ఇది ఇప్పుడు 10,000 కోట్లతో అయ్యేది 1,50,000 కోట్లకు తీసుకెళ్తున్నారు ప్రాజెక్ట్. మళ్ళా మొత్తం నడ్డిరిసేస్తారు ఇక తెలంగాణ పేద ప్రజలది మొత్తానికి. మొత్తం 8 నెలలు అయిపోయింది కదా మీరు ఎమ్మెల్యే అయిపోయి. ఎమ్మెల్యే అయి ఎట్లా అనిపిస్తున్నది? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారా? అంటే గెలవక ముందు, గెలిచిన తర్వాత, 8 నెలల తర్వాత ఫీలింగ్ ఎట్లా ఉన్నది? ఫీలింగ్ అనేది ఒకటి ఏంటంటే ఇది గౌరవప్రదమైన. రెండోది ముఖ్యంగా నేను మాత్రం చాలా గర్వపడుతున్నాను ఎమ్మెల్యేగా. ఎందుకంటే నా ప్రాంతం ఇంతకుముందు మాజీ శాసనసభ్యుడు వల్ల నా ఆర్మూరు ప్రాంతం 87 గ్రామాల ప్రజలు వాడు ఒక నరరూప రాక్షసులుగా తయారై పట్టి పీడించాడు. అవినీతి, అక్రమ కేసులు, పేదలకు చెందిన భూములు కబ్జా చేయటము, కమిషన్లతో చేయటము, రౌడీజము, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడము, టిప్పర్లతో మనుషులను చంపడము. ఆ 87 పల్లెలు మీరు కూడా అప్పుడు నన్ను అంతకుముందు ఎలక్షన్ టైంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్న దారుణమైన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసారు. మీకు చెప్పే అవసరం లేదు. లేకపోతే హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి తెలుసు అతను మాజీ శాసనసభ్యుడు గురించి. ఆ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు నేను. అయితే ఫస్ట్ నా ప్రజల్ని పుట్టిన ప్రాంతం విముక్తి చేసిన దుర్మార్గం నుంచి. ఫస్ట్ నేను జీవితంలో నాకు పెద్ద అదొక సంతృప్తి, నా నేర రుణం తీర్చుకున్నాను నా ప్రాంతం దాన్ని. ఇక రెండోది నిరంతరం పోరాడుతున్నాను ఎంతో కొంత. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి, మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయి. ఇప్పుడు అమృత్లో 43 కోట్లు తీసుకొచ్చాను. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం ఉంది. అక్కడ నుంచి ప్రయత్నం చేసి మేము 43 కోట్లు తీసుకొచ్చాము తాగునీరు ఆర్మూర్ ప్రాంతానికి. ఇంకా 20 ఏళ్ళ వరకు ఎటువంటి తాగునీటి ఎద్దరు రాదు. మూడోది ఎప్పుడైతే కొన్ని ఆపరేషన్ ప్రాజెక్టులు పాత బీఆర్ఎస్ 1-2 స్టార్ట్ చేయించాను. ఉత్తమ్ కుమార్ రెడ్డిని బతిమలాడి, అన్న భగవర్త నా మీద పట్టండి, నన్ను వ్యక్తిగతంగా పట్టండి, కానీ ఆర్మూర్ ప్రజలు ఏం పాపం చేయలేదు. అభివృద్ధి మాత్రం ఎక్కడ ఆగకూడదు. అంటే కొన్ని ఏదో కిందనో మీదనో పడి ఏదో భయమో బతిమలాడో బెదిరించో ఏదో పనులు తీసుకుంటున్నాను, కానీ న్యాయమైన వాట రావట్లేదు. ఆ న్యాయమైన వాట నాకే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా 33 జిల్లాలకు న్యాయమైన వాట రావాలా. తెలంగాణ పేద ప్రజలందరికీ కనీస అవసరాలు. నేను మొన్న అసెంబ్లీ అడిగాను, ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి. చలో 8 నెలల్లో ఈ తెలంగాణలో ఒక్కడనే చెప్పండి రా మీరు ఒక ఇల్లు కట్టినరని. ఒక ఇల్లు ప్లీజ్ బడ్జెట్లో 8 నెలల్లో ఒక్క ఇల్లు కట్టిండే చెప్పండి రా ఒక్కడన. రెండోది రా అంటే అప్పుడప్పుడు తెలంగాణ ఊతపదం రా అంటే రానే కాదు, కానీ చెప్పండి సార్, ఎవరైనా చెప్పండి సార్. గౌరవనీయులు ఎవరైనా దానికి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని బలపరిచే వాళ్ళు కావచ్చు. 8 నెలల్లో ఒక్క ఇల్లు లేదు, ఒక్క పెన్షన్ లేదు. ఒక్క పెన్షన్ ఇప్పటి వరకు, ఒక్క పెన్షన్, ఒక్క రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు రా, ఒక్క రేషన్ కార్డు. 1,50,000 కోట్ల మూసే అంటున్నారు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లకు అక్కిత్తా అన్నాడు, భగీరథగా అక్కిత్తా అన్నాడు, కాకతీయ కుక్కుతా అన్నాడు, డ్రగ్స్ కేసులు తీస్తా అన్నాడు, టెలిఫోన్ ట్యాపింగ్లో హీరోయిన్ల గొంతులు ఆడబిడ్డలను అన్యాయం చేసినాడు. రోజు మురిచిపోతున్నారు ఎదురాక అందరూ అవి రికార్డింగ్ లేనుకుంటా. చెప్పండి పేద ప్రజలకు సంబంధించి ఏం చేసినారు?
దుర్మార్గులు, అవినీతి పరులు, అబద్ధాల కోర్లు, 6 గ్యారంటీలు అని చెప్పి పేద ప్రజని, మధ్యతరగతి ప్రజని మోసం చేసి ముఖ్యంగా ముస్లిమ్స్ని రెచ్చగొట్టి రాజ్యాంగం మారుస్తారు, ముస్లిమ్స్ని నిలగొడతారు. మీరు మిమ్మల్ని నిలగొడతారు, మా ముస్లిమ్స్ మమ్మల్ని నిలగొట్టకుండా చూసుకుంటే చాలు మా బతుకులకు. కాబట్టి చెప్తున్నాను, ఎక్కడ చెప్పండి ఇది జరిగింది, నువ్వు చెప్తావు ఒక కాడు. ఈ వీడియో ఏంది అసలు? మీరు హిందువులపై రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. హిందువులు తాగుబోతులు, బార్లకు వెళ్తారు, దావత్ చేసుకుంటారు తప్ప దేవుడికి విరాళాలు ఇవ్వడం చేత కాదంటూ హిందువులను కించపరిచిన ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే. నీకు ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారు, ఎవరో పెట్టారు. నీకు ఎవరు పెట్టారు చెప్పు. బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా అడిగితే 10,000 ఇయ్యాడు. మా హిందూ రాత్రి బార్ కంటే పోతాడు, లేకపోతే బీర్ కంటే పోతాడు, దావతులు అంటే చేస్తాడు తప్ప దేవుడు అంటే కోపం అడిగి ఎందుకు పుట్టిండో ఏం చేస్తుందో అర్థం కాకుండా అయిపోయారు జనాలు. ఇప్పుడు చూడు, అంత మంచి దేవాలయం ఉంది మీది, నేను 4 సార్లు వెళ్ళిపోయాడు, ఒక్క మంచిగా రాదా? మనం అంటూ ఒక అడుగు వేస్తేనే భావితరాలు వేస్తాయని అవి చేస్తున్నాం. నేను అదే వేయకపోతే రామ మందిరం ఎట్లా కడతాను? నేను చెప్తే కట్టినం ఎట్లా, కానీ 512 ఏళ్ల తర్వాత ఎందుకు కట్టినాం రామ మందిరం? అయినా కూడా కొట్టిన రాన్ని అయోధ్యలో చాలా దించారు కదా, కొండూరు కూడా తీస్తారు, ఆర్మూర తీస్తారు. ఇది రైట్. తాగుబోతులు, బార్లు, బీర్లు, తాగుబోతులు అనే పదం కాదు. అంటే ఒకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా రఘు గారు, ఇది హిందూ సమాజం నేర్చుకోవాలి. కరెక్ట్. ముఖ్యంగా ముస్లింలు చూసి నేర్చుకోండి. ఒక మసీదు కట్టాలంటే మామూలు పండ్ల దుకాణం అమ్మేటోడు కూడా 100 రూపాయలు ఇస్తాడు. పండ్ల దుకాణం పోడు, దాన్ని శుభ్రం చేస్తారు, రోజు 5 సార్లు అజాన్ చదువుతారు, 5 సార్లు ప్రార్థనలు చేస్తారు, శుక్రవారం జుమ్మా నమాజ్ చేస్తారు, రంజాన్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అంటే ఒక పద్ధతి చెప్తున్నాను మీకు. అంటే ఇది సనాతన ధర్మము, వేలాది సంవత్సరాల కింద పురాతన ధర్మంని కూడా మీరు ఈ ఇప్పుడున్న స్వార్థపరులైన హిందువులు మీరు రైట్ అన్నాను. బార్లల్లో అంటే లక్షలు ఖర్చు పెడతారు, దావతులు అంటే వేలల ఖర్చు పెడతారు. ఒక గుడి కడుతున్నామంటే ఒక 10,000 ఇయ్యరు. ఏం పుట్టిందిరా మీకు రోగం? అంటే ఏం పుట్టిందిరా రోగం? మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? సౌదీకి వెళ్ళొచ్చి మక్కకి వెళ్ళొచ్చి కాపాడతారా? మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? మన సంస్కారాన్ని, మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వకపోతే క్రిస్టియన్ దేశాలు వాటికనికి వెళ్ళొచ్చుతారా? అదే చెప్పాను, ఇంకా చెప్తున్నాను ఘాటుగా. ఇక్కడైనా మేల్కోండి. నిన్నగాక మొన్న జరిగిన బంగ్లాదేశ్ సంఘటన చూసుకోండి. అందరు సంఘటితంగా అండి, ఐక్యంగా ఉండండి, సంస్కృతిని మరవకండి, సంస్కారం నేర్చుకోండి. మీరు ఒకటి ఉండండి. ఎవడొస్తాడు మీ గురించి? ఎవడొస్తాడు? ప్రపంచంలో హిందువుల గురించి ఇంతవరకు కన్నీరు పెట్టిన నా కొడుకులే లేరు ఎవరు. నా కొడుకు ఇంతవరకు కన్నీరు పెట్టలేదు. ఎటువైనా చెప్పండి. చిన్న ఏదో పాలస్తీనాలో జరిగితే ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు పట్టుకుని తిరిగిరు కదా అందరు. ఇట్లా అదొకటి షారూక్ బారూక్ అనుకుంటే అందరు మా వాళ్ళు కూడా హిందువులు ఏదో ట్యాగ్ లైన్ పెట్టారు రఫే. మరి ఎటుపోయిందిరా? మా వేలాది మంది హిందువులను చంపుతుంటే ఒక్కడు కూడా ట్యాగ్ లైన్ పెట్టాడు, ఎక్స్లో పెట్టాడు. ఒక కన్నీరన కార్చండి రా ఈ దేశంలో మా ధర్మాన్ని, మా దేశంలో మీరు బతుకున్నందుకు. అంటే ఇది కాదా? నువ్వు హిందువు కావా? హిందువా కాదా నువ్వు? అంటే 3 మతాలలో కలిసి మిక్స్ అయినావా ఎట్లా? అంటే ఇప్పుడు మార్చుకున్నావా పేరు? రామ్ రాబర్ట్ రైమ్ అని లేదు, రామరావు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీరు కనీసం మీ వ్యత్యాసాలు గుర్తించండి. మేము ఇతర మతస్థులను ఏమనట్లేదండి. ముస్లిమ్స్ మా సోదరులు ఇప్పటికి 100 సార్లు చెప్పి, ఇండియన్ ముస్లిమ్స్ అంటే మా వాళ్ళు, మా రక్తం, మా డిఎన్ఏ. ఎవడైతే బాబర్ గాడు, డాబర్ గాడు, అక్బర్ గాడు ఎవరండి మాకు? విదేశీయులంతా. మీకు అప్పటికి కూడా ఒక చరిత్రలో హిస్టరికల్ చదువుకోండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇరానీ టురానీలకి ఉద్యోగాలు ఇచ్చారు, మా ఇండియన్ ముస్లిమ్స్కి ఇవ్వలేదు. ఔరంగజేబు, అక్బరు, షాజహాన్ ఉన్నప్పుడు ఓన్లీ 7% ఇండియన్ ముస్లిమ్స్కి ఇచ్చారు. మిగతా 93% ఉద్యోగాలు ఎవరైతే టర్కీకి వెళ్ళొచ్చిండో, ఎవరైతే ఇరాన్కి వెళ్ళొచ్చిండో, టురానికి వెళ్ళొచ్చిండో అప్పుడు వాడికి ఇచ్చారు ఉద్యోగాలు. కాబట్టి మా ఇండియన్ ముస్లిమ్స్ మీద మాకు ఎప్పుడు సానుభూతి ఉంది, ఎప్పుడు కలిసి ఉంటాం, కలిసి ఉండాలనుకుంటున్నాం. కానీ ఈ 10% నా కొడుకులు ఉన్నారు చూడు, ఈ హిందూ ద్రోహులు, ఈ దేశ ద్రోహులు, తీవ్రవాద చర్యలు చేసేవాళ్ళు, ఉగ్రవాద చర్యలు ప్రేరేపించే వాళ్ళు, వాళ్ళతో నచ్చింది చిక్కు మాకు. దానికి తోడ్పాటు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అలియాస్ ముస్లిం లీగ్. కాబట్టి హిందువులకు కూడా చెప్తున్నా, దయచేసి మీరు మర్యాద గినండి. మీరు మర్యాద గినకపోతే భవిష్యత్తు బంగ్లాదేశ్ కన్నా 100 రెట్లు ఘోరంగా ఉంటుంది. మురిసిపోతున్నారు కదా ఒక్కొక్కడు. గేటెడ్ కమ్యూనిటీలో 20 కోట్ల విల్లలు, 30 కోట్ల విల్లలు చూడండి బంగ్లాదేశ్. 30 కోట్ల విల్లలు, కోకాపెట్లు ఇంతున్నది, జూబ్లీస్ షాపింగ్ మాల్లు ఉన్నాయి, 3 BMW ఉన్నాయి, 2 రోల్స్ రాయిస్లు ఉన్నాయి. చెప్తున్నా, ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, బుద్ధి తెచ్చుకోండి.
ధర్మాన్ని కాపాడండి, హిందువులను ఐక్యం చేయండి, పేదలకు సాయం చేయండి, చదువు లేని చదువు చెప్పించండి, గుళ్ళు కట్టించండి, పూజలు చేయించండి, పండుగలు చేయండి, పబ్బాలు చేయండి, సహకరించండి. అడగట్టుకుంటారా స్విట్జర్లాండ్ బ్యాంకులలో డబ్బులు? సరిపోదా? చచ్చిపోయేటప్పుడు 150 ఎకరాలు ఉంటాయి, దానికి 1000 ఎకరాలు ఒకరికి, 3000 ఎకరాలు ఒకరికి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అన్నదానికి చెప్పిన దాని గురించి చెప్పినావు, ఇంకా 100 సార్లు అంటాను హిందువుల్ని. మేము ఒక్కటి ఉండాలనుకుంటున్నాం, మనకెవరు రారని చెప్తున్నా, మనకెవరు లేరని చెప్తున్నా. తప్పేముంది రఘు? మాకెవరు లేరు, ఎవరు రారు, మాకు మేమే ఒకరికొకరం కావాలి హిందువులం. మేము ఇంకొకటి మేము కొట్టకుండా మమ్మల్ని కొట్టకుండా చాలండి. ఇప్పుడు శ్రీమంతుడైన రాకేష్ రెడ్డి ఎన్నైనా మాట్లాడతాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కెమెరాలు దొరకంగానే లేకపోతే మైక్ దొరకంగానే టీవీల ముందు అన్ని అంటే జనరల్ కొంతమంది అనుకుంటారు అనుకోండి. సో ఆయనకు అన్ని ఉన్నాయి, అన్ని అనుభవించిండు ప్రశాంతంగా. ఏమంటున్నా నేను లేరు ఏమంటలేదు. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో పాయింట్ అర్థం, మీరు పాయింట్ అస్సలు పాయింట్ మిస్ అవుతున్నారు. ఈ మధ్య ఇంటర్వ్యూ స్విట్జర్లాండ్ నేను ఏమంటున్నా అంటే, మీరు ఈ మధ్యన అన్ని కలగూర గంపలుగా మిక్స్ వెజిటేబుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మీరు మొత్తం లైన్స్ మిస్ అవుతున్నారు. నేను ఎప్పుడు కానీ, నేను రాజకీయాలకు రాకముందు కానీ వచ్చినాక కానీ, ఇప్పుడు కావాలంటే కూడా ఒక ఎమ్మెల్యేగా మీరు ఇలా ఆర్మూర్ అడగండి, బహిరంగంగా చెప్తాను, పేదవాడిని ఏమనకండి, వాడు పుట్టి నుంచి సచ్చిందాకా కష్టాలు అనుభవిస్తూనే వస్తాడు, ఉన్న వాళ్ళని అంటాను. ఇప్పుడు హిందూ ధర్మం కూడా నేను పేర్లు పెట్టే అవసరం లేదు. ఇది ఇప్పుడు చెప్పండి, ఎవరికుంటారు సెంట్రల్ బ్యాంక్ అకౌంట్? జాతీయ ఉపాధి కూలికి ఏమంటారు, ఉపాధి హామీ పథకం పోయే వాళ్ళకు ఉంటారా స్విట్జర్లాండ్ అకౌంట్లు? జన్ధన్ ఖాతాలు చేయడానికి 50 ఏళ్ళు కాంగ్రెస్, ఈ ద్రోవులక పార్టీ అయిన కాంగ్రెస్ కాలేదు. మేము వచ్చినాక 50 కోట్ల పేదలకు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసాం, రూపాయి పెట్టుబడి లేకుండా, రూపాయి బ్యాలెన్స్ లేకుండా. దానికి ఏమంటారు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేకపోతే పేద ప్రజల పెద్ద ఇల్లు కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 83 కోట్లకు ఉచిత బియ్యం కావచ్చు, స్వచ్ఛమైన తాగునీరు కావచ్చు, ఇవన్నీ మేము చేసినాయండి. కాబట్టి ఒక్కటే నేను అనేది ఏంటంటే, నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి మా అభివృద్ధి ఒకవైపు, గౌరవంగా బతకడం ఒకవైపు. వాళ్ళు ఎట్లయితే నిన్న కూడా అన్నాను ఎంఐఎం లీడర్లని, అసౌద్దీన్ గారు, దట్స్ రైట్, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని నేనైతే అసౌద్దీన్ ఓవైసీని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఎందుకట్లా? ఆయన జాతిని కాపాడుకుంటున్నాడు, ఒక ముళ్ళు కూడా కూర్చోెత్తలేడు. ముళ్ళు నేను అంటే సింపుల్గా ఈరోజు గ్రేట్ మీ అందరికి చెప్తాను, నాకు అసౌద్దీన్ ఓవైసీ గారు ఎంత ఇష్టం అంటే, జైత్యాలలో ఒక చిన్న సంఘటన జరిగితే బస్సులకి వెళ్ళి మాట్లాడేది రెస్పాండ్ అయ్యాడు. అంటే నా హిందూని సస్పెండ్ చేయించిండు అనుకో, హిందూ ఎస్ఐ ఉండే అవుతాను, పేద ఎస్ఐ. ఎందుకంటే ఎస్ఐ మామూలు కూడా కారు కొనుక్కుంటాడు కానిస్టేబుల్. ఆ ఎస్ఐ భార్య బస్సులో వచ్చింది పాపం, పిల్ల తల్లి చిన్న చంటి పిల్లని పెట్టుకొని. అది చిన్న సంఘటన జరిగితే ఆ బస్సులకి వెళ్ళి ఫోన్ చేశారు అసౌద్దీన్ ఓవైసీకి. అసౌద్దీన్ ఓవైసీ ఆ బస్సులో స్పందించి వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయించిండు ఒక హిందువుని. అంటే తన జాతిని కాపాడుకోవడానికి ఎక్కడికని వెళ్తారు వాళ్ళు. వాళ్ళని చూసి హిందువులు కూడా బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానోదయం కావాలి. ఎందుకంటే వాళ్ళ జాతిని వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు, అవమానం కాకుండా, లేదంటే ఇబ్బందులు వచ్చినప్పుడు పరిష్కరించుకుంటారు. ఇప్పుడు పాత బస్తీలో చూడండి, మరి యూనిఫామ్లని కదా అంతే. మాకేదో ఈ మధ్యలో కొత్తగా చెప్తారు ఆనెస్ట్ ఆఫీసర్లు, ఈ ఆనెస్ట్లు, డైనామిక్. ఈ డైనామిక్లు అంతా కనుక ఉత్సవడుతుంది వాళ్ళు కోంగనే. ఈ చాదర్గఢ్ బ్రిడ్జ్ దాటిన అనుకో, ఈ 9 నెంబర్ 6 నెంబర్ అవుతాడు, ఓడి పోయినా కానీ ఎందుకు అవుతాడు నాకు అర్థం కాదు. ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాడు కూడా ఏం చేయడు. ఆ నీళ్ళ బిల్లు కట్టాడు, కరెంట్ బిల్లు కట్టాడు. ఇంకా మొన్న అయితే మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయితే ఏమంటున్నాడు, 10 బజేకి బదాయితే ఒక కిసిగా అదే ముఖ్యమంత్రి కంటే అంటున్నాడు, 10 గంటల తర్వాత మనం వదిలేయాలి, ఓటు రాలేరావద్దు యూనిఫామ్ అంటున్నాడు. అంటే మన దేశమే వేరు. ఇవే మేము హిందువులకి చెప్తున్నాం. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అభివృద్ధే కాదు, 100 కోట్ల ఆస్తులే కాదు, 100 కొద్ది ఎకరాలే కాదు. రేపు తెల్లారి మీ భవిష్యత్ తరాలు ఇక్కడ భద్రతగా ఉండాలా, గౌరవంగా ఉండాలా, అభివృద్ధితో పాటు ధర్మం కూడా ఉండాలా. ధర్మం ఉండాలంటే ఈ దేశంలో ఉన్నది ఒకటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. బతకాలంటేనే భారతీయ జనతా పార్టీ, ఇంకా సావాలంటే ఏ పార్టీ కనుకోండి. ఇప్పుడు ఎట్లా మరి మీ పార్టీ అధ్యక్ష పదవి లాంటి లేకపోతే ఇంకే రకమైన పదవులు, పార్టీ పదవులు ఏమి స్వీకరించరా మీరు? ఓన్లీ ఎమ్మెల్యే పర్లేదు, కార్యకర్త పర్లేదు, అంతేనా? పదవులు ఏమొద్దా పార్టీలో? వద్దు. ఎందుకట్లా? క్లియర్గా చెప్పేసిన. ఇంకా బలంగా చేయొచ్చు కదా.
వాళ్ళ మేము బలం అంటే మీ ఐడియాలజీని ఇంకా బలంగా తీసుకెళ్ళొచ్చు. ఐడియాలజీ డిఫరెంట్. ఐడియాలజీ ఏంది అందరితో పాటు పార్టీ సిద్ధాంతము తీసుకెళ్తున్నాం. ఇట్లా మీలాంటి ఛానల్స్ ద్వారా కావచ్చు, వేదికల ద్వారా కావచ్చు, చట్టసభలలో కావచ్చు. మీరు రేస్ లో ఉండరా? ఉండను. అధ్యక్ష పదవి రేస్ ఇప్పుడు ఎవరు మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు సో భవిష్యత్ ఆయన ఉండాలనుకుంటున్నాడు. మీకు నల్ల షర్ట్ వేసుకోవాలనిపించింది, నాకు ఎర్ర షర్ట్ వేసుకోవాలనిపించింది. ఓకే, మీరు నల్ల షర్ట్ వేసుకున్నా ఎర్ర షర్ట్ వేసుకున్నాను. నాకు ఎమ్మెల్యే కాకుండా కార్యకర్తగా ఉండాలనుకుంటున్నాను. సో ఎవరైతే బాగుంటది ప్రెసిడెంట్? ఎట్లుంటది? ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి కదా. నేను అంత పెద్ద స్థాయి నాయకుని కాలేదు, పార్టీలో ఒక మామూలు కార్యకర్తను నేను. దాన్ని 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడ్డ వాళ్ళు, ఈ పార్టీ గురించి అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు, జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ తెలంగాణలో ప్రతి అణువణువు తెలుసు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, స్మాల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.